హలో 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 నారు మీ జోగిని వచ్చాను. పండగకు ఊరికెళ్ళారా? ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు అన్నట్టు సంక్రాంతి పండుగ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ పండగ సంబరాలకి ఎల్లో మీడియా ఇచ్చే కలరింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? గత ప్రభుత్వ హయాంలో అయ్యో అయ్యో క్యాసినో, క్యాబరే, గోవా, పందెం, జోదం ఏటండి ఈ ఘోరమని గగ్గోలు పెట్టేశారండి బాబు. ఇప్పుడు బాబు గారు అయ్యాం కాబట్టి సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం, జోస్, సందడి, సరదా, ఆహా ఓహో అంటూ సప్పట్లు కొట్టేస్తున్నారు. కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకడం అంటే ఇదే మరి. ఇకపోతే ఈ వారం కూడా చాలా పొలిటికల్ తమాషాలు పట్టుకొచ్చాను. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం. త్వరలో అందరూ ఎగురుకుంటూ వెళ్ళొచ్చంటున్న చంద్రబాబు. 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. లోకేష్ తండ్రిని మించిన తనయుడు అంటున్న రాచమల్లు. వాళ్ళ ఆయన బాయి గట్టున వచ్చాడు, ఈయన బాయిలోనే వచ్చాడు తీర్మానంగా. ఎల్లో బ్యాచ్ ఎలివేషన్స్ మామూలుగా లేవు అన్న కన్నబాబు. గోబెల్స్ కి అమ్మ మొగుళ్ళలాగా తయారయ్యారు అందరూ. బాబు మాటలు వింటుంటే సినిమా చూస్తున్నట్టే ఉంది అన్న పేరుని. కోట శ్రీనివాసరావు పాత్రకి మీకు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ముగ్గురు 3 రూపాల్లో అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి సెటైర్. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లుండు, ఓ మారీచుడు, సుబావుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు. కాంగ్రెస్ మోసం గురించి ముందే హెచ్చరించానన్న కేటీఆర్. నేను ఆ రోజే చెప్పిన ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. లంచ్ బాక్స్ చూసి జడుసుకున్న తిరకాసు. నా మీదేదో పెద్ద కుట్ర జరుగుతుంది జోగన్న. ఎప్పుడు ఏదో ఒకటి కనిపెట్టకపోతే బాబు గారికి అసలు నిద్ర పట్టదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఐటెం ప్రవేశపెడుతున్నారు. 2 ఏళ్లలో కాదు 6 నెలల్లో అందరూ ఇంచక్క గాల్లో ఎగురుకుంటూ వెళ్ళేలాగా ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. అదేంటో సార్తో మాట్లాడి ఆయన కనుక్కుందాం. నమస్కారం బాబు గారు. ఇది డబల్ ఇంజన్ సర్కారే కాదు, 3 ఇంజన్ బుల్లెట్ ట్రైన్. ఇది ఏంటది? బుల్లెట్ ట్రైన్. వాయమ్మో, బుల్లెట్ ట్రైన్ అంటే మరి మామూలుగా ఉండదు కదా సార్? ఎప్పుడు కూడా నేను రాజకీయం హుందాగా చేసేవాడిని. మీరు రాజకీయాలు చాలా ఉందాగా చేస్తారని, చాలా ఉందాగా మాట్లాడతారని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు సార్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి. అయితే మరి ఏడు చేద్దామంటారు? ఏం తమ్ముళ్ళు, ఏం ఆడబిడ్డలు మీరే చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ చేసామా లేదా అని అడుగుతున్నా. అయ్యో సార్, ఎవరు స్పందించడం లేదండి. ఏదో అరిక తిన్నట్టు అంటున్నారు వాళ్ళు. రాజకీయ నాయకులకు కావాల్సింది మీరు అభినందిస్తే అడిషనల్ గా కిక్ వస్తుంది. మీకెందుకు సార్ కిక్కు? కొంచెం పని ఎక్కువ చేస్తారు. అట్ట కాకుండా పని అయిపోయింది, ఆయన ఏమైతే నాకేంటి. ఏటమ్మా మీరు అలా బెల్లం కొట్టిన రాళ్ళలాగా కూకుంటే ఎలాగా? చప్పట్లు కొట్టండి, చేతులు పైకెత్తండి, సార్ కొంచెం కిక్ ఇవ్వండి. నేను 2 పుష్కరాలు చేశాను. ఎప్పుడెప్పుడు చేశారు సార్ పుష్కరాలు? గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. రెండోసారి ఎప్పుడు చేశారు? రెండోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడే కదా తొక్కిసలాట్లో పాపం 29 మంది చచ్చిపోయారు. మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు సార్? 27లో మళ్ళీ చేస్తున్నాం. చేయండి చేయండి. మొన్నే అనౌన్స్ చేశాను. ఏమి అనౌన్స్ చేశారు సార్? కొంపతీసి మళ్ళీ ఏమైనా కనిపెట్టారా ఏంటి? 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. డ్రోన్ ఎయిర్ టాక్సీనా? 2 ఏళ్లలో వచ్చేస్తుందా? మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు 2 ఏళ్ళు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని. ఏం చేస్తారు సార్ ఆ డ్రోన్ ఎయిర్ టాక్సీలతో? అంటే మీ మిద్దె పైన దిగొచ్చు. అవునా? ట్రాఫిక్ జామ్ లేకుండా డ్రోన్ లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అబ్బా, మీరు చాలా గ్రేట్ సార్. ఆ డ్రోన్ ఎయిర్ టాక్సీలతో పాటు డ్రోన్ ఎయిర్ ఆటోలు, బైకులు కూడా తీసుకొచ్చేయండి సార్. ఎవరో కావాల్సిన వాళ్ళు వాడేసుకుంటారు. టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే ఫైటింగ్కు నేను రెడీ అని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.
ఏంటి సార్ ఆ గొడవ అంత సీరియస్ గా ఉన్నారు చెప్పండి. నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. మరి వ్యవస్థ బలోపేతం అయిందా? నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. మరి నాయకులు లేకుండా పనులు అయిపోతే నాయకులందరూ ఏటైపోవాలా, ఎక్కడికి పోవాలా? ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. లెక్క మరి ఈ విషయం ఓ పాలి బాబు గారితో డిస్కషన్ చేయలేకపోయారా? పబ్లిక్ చెప్తే ఏటి ఉపయోగం అన్నట్టు మీరు ప్రాతినిధ్యం వహించిన పిఠాపురంకు మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అసలు మీ గట్టిదనం తెలియక ఆ లేదా అంటుంటారు సార్. మీరు అవన్నీ పట్టించుకోకండి. మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా గొడవ పెట్టుకో. అయ్యయ్యో ఈ మాత్రం దానికి గొడవలు ఎందుకు సార్? రాజకీయాలు అన్నాక అన్ని భరించాలా? గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. అదేంటి సార్ మీరు పాలిటిక్స్లోకి వచ్చింది 2008లోనే కదా, పార్టీ పెట్టింది 2014లో. మరి గత ప్రభుత్వం కారణంగా రాజకీయాలకు వచ్చినట్టు రేటి. అయినా మీరు కూడా బాబు గోర్లో తయారయ్యారండి ఈ మధ్య. సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉన్న సినిమాలకి. సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చేస్తున్నాయంటే అది సార్ మీ పవరు, మీ టాలెంట్ అన్నట్టు. ఈ సంక్రాంతి పండుగ గురించి కూడా 2 ముక్కలు చెప్పండి సార్. గోదావరి జిల్లాలండి, కోడిపందేలండి, జోదాలండి. అవునండి మీరు భలే మాట్లాడుతున్నారండి. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉన్నాయి. అయితే మాటలు కట్టిపెట్టి చాతల్లో చూపించండి సార్. నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఏంటి సార్ మీరు అంత బిజీగా ఉండి కూడా ఎందుకు సార్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం అన్నట్టు? మీకు ఈ మధ్య మార్షల్ ఆర్ట్స్లో ఏదో అవార్డు వచ్చిందంట కదా, కంగ్రాచులేషన్ సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి సార్. ఏదో ఒక రోజు బ్రూస్లీనే మించిపోతారు. బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఓ సామెత ఉంది. అలాగే చంద్రబాబు కొడుకు లోకోచ్ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా చెడిపోయినా అంటున్నారు రాజమౌళి గారు. రాజమౌళి అన్న నమస్కారం, చెప్పండి. లోకేష్ బాబు ఎప్పుడైతే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడో అప్పటి నుంచి సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. అంటే బాబు గారేనా ఏమంటారా? ఈ సందర్భంగా ఒక కథ చెప్పాలనిపిస్తుంది ప్రజలకు నేను. కదా అబ్బా, కథలంటే నాకు చాలా ఇష్టం సార్. చెప్పండి చెప్పండి, ఏటా కదా? తెలిసిన కథ అనుకుంటా బహుశా. తెలిసిన కదా, ఏటది? చిన్న కథ. చిన్నదైనా పర్వాలేదు చెప్పండి అన్న. ముందు ఒక 2 నిమిషాల కథ. ఎంతుంటే అంత సస్పెన్స్ లో పెట్టకుండా త్వరగా చెప్పేయండి. అనగనగా ఒక ఊరు. ఏ ఊరది? ఆ ఊరి పేరు ఆంధ్రప్రదేశ్. ఓకే బాగుందా? ఊరిలో తండ్రి కొడుకులు. తండ్రి పేరు ఏంటి? తండ్రి పేరు చంద్రన్న అనుకో. మరి కొడుకు పేరు? కొడుకు పేరు లోకేష్ అనుకో. ఓకే ఓకే. నీళ్లు తాగే బాయింది, ఊరంతా తాగడానికి నీళ్లు తీసుకుపోతారు చేదుకొని. మరి ఊరన్నాక బాగుంటుంది కదండి. ఆ బాయి గట్టునే చంద్రన్న ఒంటికి వచ్చేవాడు. చిచి అదేం పనండి బాబు, ఆ ఊరిలో ఏట అనలేదా? నీళ్లు తాగే బాయి నాయన అది దూరం పోయి ఒంటికి పోయి చెప్పేవాళ్ళు. వినేవాడు కాదు తండ్రి, అక్కడనే వచ్చేవాడు. ఆ తర్వాత ఏడు జరిగింది సార్? ఇంకా ఊరందరూ కలిసి మాట్లాడుకోబట్టారంట వీనికంటే వాళ్ళ ఆయన మంచివాడని. అలా ఎందుకు అనిపించింది వాళ్ళకి? వాళ్ళ ఆయన బాయి గట్టున వచ్చాడు, ఈయన బాయిలోనే వచ్చాడు తీర్మానంగా. అతనికంటే కంటే ఆచంట మల్లన్న అన్నట్టు తండ్రిని మించిపోయాడన్నమాట ఆ కొడుకు అన్నట్టు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎలా జరిగిందన్నా? ఆ బుద్ధు పండగ అంటే సంక్రాంతి అంటే దేవుడు వచ్చినాడు ఊర్లోకి. మరి ఇప్పుడు దేవుడు రాలే, దేవకన్యలు వచ్చినారు గోవా నుంచి. ఓహో, దేవకన్యలు వచ్చారంటే మరి ఘనంగానే జరిగి ఉంటుంది పండగ. కొబ్బరికాయ కొట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టినందుకు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నారు కన్నబాబు గారు. మ్యాటర్ ఏంటో కన్నబాబు గారిని కనుక్కుందాం. చెప్పండి కన్నబాబు గారు, ఏటి విశేషాలు? మేకలు కోసారని, కోళ్లు కోసారని కేసులు పెడుతున్నారు. ఏంటి మేకలు కోళ్ళు కొత్త కేసులా? ఓయమ్మో, ఇదేం గౌరవండి బాబు. కోడిని కోస్తే అది పెద్ద నేరం అని చెప్పి 5 సెక్షన్లతో కేసు పెట్టారు. అవ్వా, ఇదే ఇడ్డూరం అండి బాబు. ఎవడన్నా పేకలకు వస్తే కేసులు పెట్టేవారు, ఇప్పుడు కేకులకు వస్తే కేసులు పెడుతున్నాడు. అయ్యో బాబోయ్, కేకులు కోసినా కేసేనా? ఇలా అయితే ఇంట్లో కూరగాయల కోసం పట్టుకెళ్ళిపోతారేమో. ఇంక ఏం కేసులు పెట్టాలో తెలియట్లేదు వాళ్ళకి. మేకలు కోసారని, కోళ్లు కోసారని, రేపు పొద్దున కొబ్బరికాయ కొట్టారని కూడా పెడతారు కేసు. కొబ్బరికాయ కొడితే ఎందుకు పెడతారు సార్ కేసు? ఎందుకంటే ఆ సౌండ్ కి మొత్తం ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారని. సార్ మీరు వాళ్ళకి లేనిపోని ఐడియాలు ఇవ్వకండి, నిజంగా పెట్టినా పెడతారు కొబ్బరికాయ కేసులు అన్నట్టు. సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి సార్ గోదావరి జిల్లాలో? జగన్ గారి హయాంలో జరిగితేనేమో క్యాసినోలు అంట, జోదం అంట. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే సాంప్రదాయం, సంస్కృతి ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు. అదే మరి వాళ్ళు చేస్తే సంసారం, ఏరే వాళ్ళు చేస్తే పత్యాపారం అనేది పచ్చి మీడియా పాలసీ. గోబెల్స్ కి అమ్మ మొగుళ్ళలాగా తయారయ్యారు అందరూ. అది ఆర్ట్ సార్.
ఎలివేషన్లు, భజన, జాకీలు అదంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం అంటే ఎంత టాలెంట్ ఉండాలో తెలుసా మీకు? అసలు ఎంత దుర్మార్గం అంటే అసలు సంక్రాంతిని ఈయనే కనిపెట్టినట్టుగా, మకర రాశిలోకి సూర్యుడిని ఈయన వెళ్ళమన్నట్టుగా బిల్డపిస్తున్నారు. అంటే సంక్రాంతిని కూడా తన అకౌంట్లోనే వేసేసుకున్నారా బాబు గారు? ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు సంక్రాంతికి పుట్టినూరు వెళ్ళడం అనేది వీళ్ళు తీసుకొచ్చిన సాంప్రదాయం అంట. మరి మేడం గారు సొంతూరుకి వెళ్ళే కాన్సెప్ట్ కనిపెట్టక ముందు అందరూ ఎక్కడికి వెళ్ళేవారు సార్? అంతకుముందు ఎవడో పుట్టినూళ్ళు వెళ్ళేవారు కాదంట. వినేవాడు ఉండాలే గాని ఎన్ని కథలైనా చెప్తారు సార్. సరే గాని ఇంకేంటి సార్ విశేషాలు? ఆంధ్రప్రదేశ్ లాటరీ తీసుకొస్తుందంట. లాటరీనా? అయ్యో బాబోయ్, లాటరీ ఏంటండి కొత్తగా? దాని మీద 3,000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఓహో, అదే సంగతి. లాటరీ చేస్తారా? ఇదే నా సంపద సృష్టి. పాప మరి ఏడ్ చేయమంటారా ఆయన్ని? ఓ పని చేయండి, ఎలాగే లాటరీ పెడుతున్నారు కదా, 365 రోజులు పేకాట్లకి, కోడి పందాలకి, జోదాలకి, ఏ అరుగు మీద పేకాడుకోవచ్చు, ఏ ఇంట్లోనే కూర్చుని తాగొచ్చు అని ఇచ్చేయండి. ఓ జీవో, ఆదాయం వస్తుంది. మీరు ఊరుకోండి సార్. బాబు గారు విన్నారంటే నిజంగా జీవో తెచ్చేస్తారు. ఇప్పటికే వారం వారం అప్పులు తేలాక నానా పాటలు పడతాడు ఆయన. పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఆర్ట్స్ తెలుసు అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. గురుగారు నమస్కారం. ఏంటి సార్ ఇవాళ టాపిక్? అప్పు చెయ్యకుండా పూట గడిచే పరిస్థితి లేదు సార్ అక్కడ. మీకు గుర్తుండే ఉంటది, ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనట ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారు, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది అన్నారు. అవును సార్, అప్పట్లో అలా ఉండేది, అలా డెడికేషన్, డిటర్మినేషన్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోద్ది, మీరు చేస్తే సింగపూర్ అయిపోద్ది. ఏమిటి దుర్మార్గం? అలాగే ఉంటాయి మరి ఎల్ఎమిడియా ఎలివేషన్లో ట్రైలర్ చూపించి సినిమాని అమ్మేస్తారు. 18 మాసాల్లో మీరు చేసిన అప్పులెంత? అది మాత్రం చెప్పరండి. సిగ్గుందా నీకు? అంటే ఏడు సార్, వాళ్ళకి సిగ్గు లేదని మీకు అనుమానం ఏమైనా ఉందా? అసలు సిగ్గనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏమో సార్, వాళ్ళ డిక్షనరీలో సిగ్గు అనే పదం ఉందో లేదో అన్నట్టు పవన్ కళ్యాణ్ వారికి అవార్డు ఇచ్చారు కదా, చూసారా మీరు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఏంటది? టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు వచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి. మరి ఏటనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే? మాస్టర్ ఆర్ట్స్ అదేమన్నారు? మార్షల్ ఆర్ట్స్ సార్, మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్సా? అవును సార్, మార్షల్ ఆర్ట్సే. చాలా సంతోషం, ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. ఎప్పటికైనా ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ గారు టాలెంట్ ని? ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇంకా అవునా? ఏంటి ఇంకా ఉన్నాయా? మీకెలా తెలుసా? మార్షల్ ఆర్ట్స్ కాదు, చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర. మరి అదే సార్ నేను చెప్పేది, ఆయన చాలా మంచి నటుడు కూడా. ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు, మామూలుగా నటించట్లా. మరి ఎలా నటిస్తున్నాడు? సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సినిమాల్లో కంటే గొప్పగా నటించడం అంటే? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పెద్ద ఆర్ట్. మీరు అలాగంటే మిమ్మల్ని కూడా తిడతాడు జాగ్రత్త. అవసరమైతే కాళ్ళు కిళ్ళు ఇరిసేసి కింద కుక్కోబెడేస్తాడు ఆయన. బాబు గారిని చూస్తుంటే అచ్చం అహానా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావే గుర్తుకొస్తున్నాడు అని అంటున్నారు పేరు నాని గారు. ఆ సినిమాలో కోట, రాజకీయాల్లో బాబు గారు సేమ్ టు సేమ్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చారు. నమస్కారం గురుగారు, ఏంటి విశేషాలు? సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. చేసేసామని చెప్పుకుంటున్నారు కదా బాబు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైల్ అంట. అవును, మరి ఏటనుకుంటున్నారు? ఒక ఇంజిన్ మోడీ గారు, రెండో ఇంజిన్ బాబు గారు, మూడో ఇంజిన్ లోకేష్ బాబు గారు. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండే, ఇప్పుడు సినిమా డైలాగులు. ఏంటి ఈ సినిమా డైలాగులా? ఎందుకు సార్ అలా తీసి పారేస్తారు? ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు లేదు? చెమ్ముడు నీళ్లు, దోషుడి మట్టే కదా. ఇప్పుడు ఆ పాత డైలాగులన్నీ ఎందుకు సార్ కెలుకుతారు మీరు? కోట శ్రీనివాసరావు పాత్రలో మీరు కనపడుతున్నారు. ఇప్పుడు మీకు సడన్ గా కోట శ్రీనివాసరావు ఎందుకు గుర్తొచ్చాడు సార్? కోడిని కట్టేసేసి చుట్టాలందరినీ కోడి కూర తినండి అని చెప్పని. అవునవును, ఇంతకీ ఇప్పుడు మీకు ఆ కోడి ఏలాంటి తీసిన సీన్ ఎందుకు గుర్తొచ్చింది? 2027లో పోలారం పూర్తి చేస్తాడంటే ఈయన, మనం నమ్మాలంట. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నల్లమల్ల రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తా అంట. ఆ నీళ్లు ఎత్తి శ్రీశైలంలో పోస్తాడంట. అయితే ఇప్పుడు ఏంటంటారు సార్ మీరు? కోట శ్రీనివాసరావు పాత్రకి మీకు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కూసేపు కోట గొర్రె పక్కన ఎట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి సార్. మీరే నన్ను కాపు కాయాలంటున్నాడంట పిఠాపురం వాళ్ళని. అందులో తప్పేయటం సార్? పిఠాపురం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కాపు కాయాలి. అవును, కాయాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని కాపు కాసేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్, 15 ఏళ్ళు బాబు గారికి అండగా ఉంటానని. వాళ్ళు చుట్టాలు, మనకేటి మధ్యలో బాధ? కేసీఆర్ కు పేరు రావద్దు, పాత బాసు కోపం రావద్దు
అనే ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడని అంటున్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఏంటండి సిచ్యువేషన్? నేను ఆ రోజే చెప్పిన ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు పుస్తెలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మీరు చెప్పినా వినలేదా? మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లలో ఆగమైంది. మరి ఇప్పుడేంటి సార్ పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు నిజాయితీ గల్లోడు. అవునా? ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఇంతకే మీరు ఆయన్ని తిడతన్నారా పుగుడుతున్నారా? నాకేటి అర్థం కావట్లేదు. వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. కాస్త అర్థం ఏంటి చెప్పండి సార్. వెనకటి రోజులలో ఎట్లుండే మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. మీరు ఇలా రేవంత్ రెడ్డి గారు మరి సెటైర్ లేస్తే ఆయన దోషం పెంచేస్తాడు. మరి ఆయనకు వచ్చింది ఒకటే ఒక్క భాష. ఏటా భాష? మెమ్మెమ్మే బెబ్బెబ్బే, తెలుగు అది పీకదు. అదేం భాష? బాగానే మాట్లాడతారు ఆయన. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు. మరి ఏటొచ్చు? బూతులు వచ్చు. తెలుగు రాదా? తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. ఏటా బూతులు? నీ లాగులో తొండలిడుస్తా, ఆ నీ గుడ్లు వీకి గోటీలాడతా, అయ్యి బాబోయ్, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఓరి నాయనో పండబెట్టి తొక్కుతాను. అర్రే ఇంకా ఆపండి సార్, ఆపండి బాబు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. ఆహా, పాత బాస్ ఉన్నాడు కదా ఆయనకు, పాత బాసు. ఎవరు పాత బాసు? మాకు తెలుసు సార్, మీరే చెప్పండి కూర్చుంటా. ఆయన కోపం వస్తుంది. ఆయనకి ఎందుకు కోపం వస్తుంది సార్? మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా. అయితే పాత బాస్ ఊకుంటాడా? ఏం చేస్తాడేటి? అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో పోయి గుడుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఊరుకండి సార్, మీరు మరీను చెంపలు ఎందుకు వాయిస్తాడు? ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి, ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు. అయితే అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు. ఊరుకోండి సార్, రేవంత్ రెడ్డి గారు ఎవ్వరికి భయపడే రకం కాదు. ఆయనతో పెట్టుకుంటే లాగుల్లో తొండలు ఇడిచి పెడతాడా. పురాణాల్లో 2 రాక్షసులు ఉండేవాళ్ళు. అచ్చం అలాంటి రాక్షసులే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు తన కాళ్ళల్లో కట్లు పెడుతున్నారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ రాక్షస లెవెల్లో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రేవంత్ రెడ్డి గారు, చెప్పండి సార్. ఎయిర్పోర్ట్ పక్కన 30,000 ఎకరాలల్లా గొప్ప నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని మాట్లాడుతున్నారు. అయ్యో, అలా బ్రోకర్లు జోకర్లు అనడం తప్పు కదా. వెనకటికి పురాణాలలో మనం చూసినాం. ఓహో, పురాణాల్లోకి వెళ్ళారా? ఓకే ఓకే, చెప్పండి. శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. ఏం చేసేవాళ్ళు సార్ ఆ రాక్షసులు? దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. అయ్యో, మరి అంత ఘోరమా? లాస్ట్ ఏమైందా? రాముడి చేతిలో సచ్చింది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎప్పటికీ తప్పదు సార్. అది సరే గాని ఇప్పుడు ఈ కథ మీరు ఎందుకు చెప్పారు సార్? ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ ఉండు, ఓ మారీచుడు ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. అంటే ఎవరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారే కదా. ఈ పిట్ట కథలు ఆపి ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పమన్నారు సార్ వాళ్ళు. అన్ని ఒకటేసారి పరిష్కారం అవుతాయా? ఇంకెంత టైం పడుతుంది సార్? మా అక్కల్ని అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది. మనం ముందే ఏం చెప్తాం? చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళా పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తారు. అవును, నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? అలా ఎందుకుంటా సార్? పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటాం. అంతే కదా. ప్రభుత్వం కూడా సంసారమే కదా. అదంతా కాదు, హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి అని నిలదెత్తున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. మీ అందరికి చెయ్యాలన్నదే కదా నా ఆలోచన. అదే సార్, ఎప్పుడు చేస్తారు? ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. చెప్పినవన్నీ చేశారండి? ఇంకా చేయాల్సింది ఉంది. ఇంతేనా? ఇంకేమైనా ఉందా సార్ చెప్పేది? మీకు అందరికి అనిపించవచ్చు అన్నేం దబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నాకు అలాగే అనిపించింది సార్. ఈసారి మీ స్పీచ్ లో తొండలు లేవు సార్. బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ ఉంది, అదేంటో కవర్ చేసుకొస్తా అని వెళ్ళాడు మా తిరకాసనయ్య. ఆ మహానుభావుడు తీసుకొచ్చే బ్రేకింగ్ న్యూస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆయన ఏడు చేస్తాం తప్పదు. ఇప్పుడు ఏటు పట్టుకొచ్చాడో ఏం రచ్చ చేస్తాడో చూద్దాం. తిరకాసనయ్య, తిరకాసనయ్య, అదేటనయ్య ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందన్నావు, వెళ్ళలేదా? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని అన్నాడు కదన్నా గురజాడ సారు. అయితే మరి కండ పెరగాలంటే భోజనం చేయాలా లేదా? అందుకేనా భోజనానికి కూర్చున్నానా? సరే గాని ఇంతకీ స్పెషల్ ఏంటి? ఏమోనా, మా ఆవిడ ఏం వండిందో ఏం పెట్టిందో చూడాలా. ఏందిదా? ఏటన్నా, ఏటైంది? హలో, ఏ నా బాక్స్ లో ఉంటే కూర ఏంటదే? అవునా, ఆ కూర తింటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని తెలియదా ఏందా నీక? ఇదిగో బాబు, ఆ తలుపులు కాస్త వేసే నాయనా. నా గురించి కానీ ఎవరున్నా కానీ అడిగితే
తిరకాసన లేడు, బీహార్ పోయాడు, ఒక 4 రోజులు దాకా రాడు అని చెప్పు. ప్రకాశన్య ఏమైంది అలా టెన్షన్ పడిపోతున్నావు? నా మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది జోగన్న. ముందు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. అంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంటే కూల్ గా ఎట్టా ఉండమంటావనా? అరే అన్నయ్య అసలు ఏం జరిగిందో ముందు చెప్పు. ఈ బాక్స్ లో ఏముందో తెలుసా నీకా? ఏముంది? చికెన్ కర్రీ ఉందన్నా, చికెన్ కర్రీ ఉందన్నా. చికెన్ అయితే లొట్టలు వేసుకుంటూ తినేయాలి గాని లాగుల్లో తొండలు దూరినట్టు అలా భయపడిపోతావు పెట్టి. ఏందా భయ ఈయన ఎట్ట మాట్లాడతాడా? చికెన్ వండుకోవాలంటే కోడిని కొయ్యాలా లేదా? అవును. కోడిని కోస్తే ఏమవుతుందో తెలుసా నీకా? ఏంటవుద్ది? పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారనా? నీ తలకాయ పోలీసులు ఇంకేం పని పాట లేదనుకుంటున్నావేంటి? అన్ని వివరంగా చెప్పాలి ఈయనకి. ఒకసారి అటు చూడు. ఎవరాళ్ళు? అంతర్జాతీయ టెర్రరిస్టులా? కాజోగన్నా, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగా? వాళ్ళు ఏమన్నా స్మగ్లింగ్ చేసే వాళ్ళు నాకు కనపడుతుంటారు నీకా? బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన పెద్ద మనుషులా ఏంటి? ఏందన్నా నువ్వా? 100 కోట్ల లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు అందరూ పాలిటిక్స్ లో చేరిపోయారు. కొందరు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? ఎందుకు పట్టుకుంటారు? మరి ఎవ్వల తిరకాసన్నయ్య వాళ్ళు? వాళ్ళిద్దరూ పేక్ కోసారంట జోగన్న. మరి పేక్ కొత్త అరెస్ట్ చేయకుండా ఉంటారా? అన్నా వాళ్ళు కోసింది కోడి పేకనా? కోడ్నా? అవును జోగన్న, వాళ్ళు కోడిని కోసారంట. ఆ తర్వాత దాన్ని కూర చేసుకొని తిన్నారంట. కోడిని కోస్తే అది పెద్ద నేరం అని చెప్పి 5 సెక్షన్లతో కేసు పెట్టారు. విన్నావు కదా? నువ్వు అరెస్ట్ చేయడం ఏంటి అసలు? అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఏం లేదు జోగన్న, వాళ్ళ నాయకుడి బర్త్డే రోజు ఆయన మీద అభిమానంతో వీళ్ళు కోడిని కోసి ఫ్లెక్సీ ముందు పెట్టారంట. అంతే, పోలీసు వాళ్ళు వచ్చారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేశారు, లోపలేసి ముసుగు దుడిగారు. దిస్ ఈజ్ టూ మచ్, 3 మచ్, 4 మచ్. అందుకే జోగన్న నా టిఫిన్ బాక్స్ లో చికెన్ కూర చూడగానే భయంతో గడగడ గడగడ ఉడుగు పుట్టేస్తుంది నాక. నీకెందుకన్నయ్య భయం? కోడిని కోస్తేనే కదా చికెన్ అయ్యేది. ఇప్పుడు ఈ బాక్స్ లో చికెన్ చూసి ఆ కోడిని నేనే కోసానని ఎవరైనా నా మీద కేసు పెడితే ఏందన్నా నా పరిస్థితి? అయ్యో బాబోయ్, మ్యాటర్ లీక్ అయిపోయినట్టుందనా? వాళ్ళు వచ్చేసారనా? ప్రకాశన్య ముందు అసలు వచ్చింది ఎవరో చూడు. ఉండు. అమ్మా, పోలీసు వాళ్ళు కాదులే, మెయింటెనెన్స్ చేసేవాళ్ళంట. టేబుల్ క్లీన్ చేయడానికి వచ్చారనా? అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టేస్తావు. పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి. ఏం మంచి ప్రభుత్వం ఏందో, చివరికి ఆదివారం నాడు చికెన్ కూడా తినడానికి లేకుండా పోయిందనా? ఇవ్వండి ఇవాళ పొలిటికల్ ముచ్చట్లు. మరిన్ని జామ్ చటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.